ఓకే. సో, ఇవాళ మనం క్లాస్‌లో విల్ లెర్న్ అబౌట్ ట్రిగ్నోమెట్రీ బేసిస్ అనమాట. మేమేం చేసామంటే మీకు ఐ విల్ షో యూ. ఎంసెట్ ఫౌండేషన్ కోర్స్ అని చెప్పేసి ఫ్రీ దాంట్లోనే ఇచ్చేసాం. ఎందుకంటే జస్ట్ మీరు ఆహ్, వినడం వల్ల మీకు రాదు. మేము బిలీవ్ చేసేదేంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే ప్యారలెల్లీ మీకు ఈజీగా అర్థం చేసుకుంటారు. సో, ఈ బుక్ మీకు ఇక్కడ ఫ్రీగానే ఉంటుంది. జస్ట్ వెబ్‌సైట్ లాగిన్ అయ్యి దానిలో ఎన్రోల్ చేయండి. ఆర్ కంటిన్యూ లెర్నింగ్. నేను ఆల్రెడీ ఎన్రోల్ చేసున్నాను కాబట్టి కంటిన్యూ లెర్నింగ్ క్లిక్ చేశారనుకోండి ఆ బుక్ ఓపెన్ అయిపోతుంది. వన్స్ ఎన్రోల్ చేసేసుకున్నాక నా డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళినా ఐ కెన్ ఫైండ్ ఇట్. ఇదంతా మీకు తెలుసు. ఐయామ్ జస్ట్ షోయింగ్ ఇట్. ప్యారలెల్ మీరు ఓపెన్ చేద్దురు గానీ ఫస్ట్ నేను సాల్వ్ చేయించిన తర్వాత. ఓకే. అయ్యో! నేను రాంగ్ బుక్ ఓపెన్ చేశాను. ఒక్క నిమిషం. వన్ మినిట్. ఇది ఫౌండేషన్ కోర్స్. ఓకే. సో, ఇది ఓపెన్ అయిపోయింది. నేను ఓన్లీ బేసిక్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ రిలేటెడ్ యాక్టివిటీస్ మాత్రమే ఓపెన్ చేశాను దీంట్లో. ఓకేనా? సో, దీంట్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ట్రిగ్నోమెట్రీలో క్వాడ్రంట్ రూల్స్ అనమాట. అంటే మీరు ఆల్ సిల్వర్ టీ కప్స్ గురించి వినే ఉంటారు. అవునా కాదా? మనకి నార్మల్లీ 2 క్వాడ్రంట్ సిస్టమ్ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కదా! దీన్ని 2 క్వాడ్రంట్ సిస్టమ్ అంటాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇది నెగెటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగెటివ్ వై యాక్సిస్. ప్లస్ అంటే ఓన్లీ వై ఉంటే అది పాజిటివ్ వై యాక్సిస్. వై పక్కన ఇలా పైన లైన్ ఉందంటే దీన్ని ఏమంటాం నెగెటివ్ వై యాక్సిస్. ఇప్పుడు ఇదేంటి ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఫస్ట్ పార్ట్. బికాస్ ఇది మొత్తం ఒక సర్కిల్గా తీసుకున్నాం అనుకోండి, దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసినట్టే కదా. అంటే ఇది ఫస్ట్ పార్ట్ అన్నట్టు. దీన్ని ఏమంటాం ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం. ఇదేంటి సెకండ్ క్వాడ్రంట్. ఇదేంటి థర్డ్ క్వాడ్రంట్. దిస్ ఈజ్ ఫోర్త్ క్వాడ్రంట్. అదైనా క్వాడ్రంట్స్ అంటే పార్ట్స్. ఓకే. సో, ఈ క్వాడ్రంట్స్కి మనకి ట్రిగ్నోమెట్రీలో సింపుల్ రూల్ పెట్టుకుంటాం ఈజీ గుర్తు పెట్టుకోవడానికి. ఏంటది? ఆల్ సిల్వర్ టీ కప్స్. దీని న్యూమోనిక్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఆల్ అంటే ఆల్ ఆర్ పాజిటివ్. అంటే ట్రిగ్నోమెట్రీ రేషియోస్ తెలుసు కదా మీకు. ఏమేమి రేషియోస్ ఉంటాయి? సైన్, కాస్, ఇంకా టాన్. సైన్కి ఆపోజిట్ ఏమొస్తుంది? కొసీకెంట్. కాస్కి ఆపోజిట్ ఏమొస్తుంది? సీకెంట్. టాన్కి ఆపోజిట్ ఏమొస్తుంది? కాట్. సో, ఈ 6 ఏంటి? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనమాట, వాల్యూస్. ఓకేనా? సో, ఫస్ట్ క్వాడ్రంట్లో ఏంటి? ఈ 6 పాజిటివ్ ఉంటాయి. అర్థమైందా? నెక్స్ట్ క్వాడ్రంట్లో స్టార్టింగ్ లెటర్ ఏముంది ఇక్కడ? ఎస్ కదా. ఎస్తో స్టార్ట్ అయ్యే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏముంది ఇక్కడ? సైన్. దాని ఆపోజిట్ ఏంటి? కొసికెంట్. అంటే ఈ క్వాడ్రంట్లో ఏమేమి పాజిటివ్ వస్తున్నాయి? సైన్, కొసికెంట్ రెండు పాజిటివ్ వస్తాయి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈ రేషియో దేంతో స్టార్ట్ అయింది? ఐ మీన్ ఈ నేమ్ టీ దేంతో స్టార్ట్ అయింది? టీతో కదా ఇక్కడ. కాబట్టి ఏమేమి పాజిటివ్ వస్తాయి మీరే చెప్పాలి. టాన్ అండ్ దాని ఆపోజిట్ ఏంటి? కాట్. లాస్ట్ క్వాడ్రంట్లో కప్స్ అంటే ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ సి. కాబట్టి ఏం పాజిటివ్ వస్తాయి? ఎస్, కాస్ అండ్ సీకెంట్ పాజిటివ్ వస్తాయి. ఓకేనా? సో, ఇక్కడ ఏమైంది మనకి? ఈజీగా న్యూమోనిక్ ఫామ్లో గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అయింది. చెప్పింది అర్థమైందా మీకు? హలో, అర్థమవుతుందిగా? ఓకే. సో, ఇప్పుడు నేను క్వాడ్రంట్ అడిగాను అంటే ఆ క్వాడ్రంట్లో మీకు పాజిటివ్ ఏది, నెగిటివ్ ఏదో మీరు చెప్పాలి. ఓకే. ఆల్ అంటే ఆల్ ఆర్ పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్, కాస్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్. థర్డ్ క్వాడ్రంట్లో టాన్, కాట్ పాజిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్, సీకెంట్ పాజిటివ్. క్లియర్? ఇప్పుడు చూద్దాం. ఈ క్వాడ్రంట్ని మళ్ళీ ఇక్కడ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. లెట్స్ సే ఎక్స్, వై. సో, ఇది 0 డిగ్రీస్ అనుకోండి. ప్రతి దానికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. అంటే 90, 90 యాడ్ చేసుకుంటూ రావాలి. సో, 0కి 90 యాడ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ? 90 డిగ్రీస్. 90కి మళ్ళీ 90 యాడ్ చేస్తే ఇక్కడ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్. 180కి 90 యాడ్ చేస్తే 270 డిగ్రీస్. 270కి 90 యాడ్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ? 360 డిగ్రీస్. కావాలంటే మీరు ఇలా యాడ్ చేసుకుంటూ ఒక సైక్లిక్ ఫామ్లో వెళ్ళొచ్చు. బట్ మనకి ఈ 4 రేషియోస్ సరిపోతాయి. ఐ మీన్ 4 యాంగిల్స్ సరిపోతాయి ప్రస్తుతానికి. ఓకే. సో, ఇప్పుడు చూడండి, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అది ఏ క్వాడ్రంట్లో వస్తుందో చెప్పాలి మీరు ఫాస్ట్గా. ఇప్పుడు 50 డిగ్రీస్ అన్నాను అనుకోండి, అది ఏ క్వాడ్రంట్లో వస్తుంది? 50 డిగ్రీస్
సరే నీకు రాసి చూపిస్తున్నా చూడండి. నేను 50 డిగ్రీస్ అన్నా. 50 డిగ్రీస్ ఎక్కడ లై అయ్యి ఉంటుంది? 0-90 కదా, మధ్యలోనే కదా 50 వచ్చేది, అవునా కదా? అంటే ఇది 50 డిగ్రీస్ ఏ క్వాడ్రంట్లో వచ్చింది? ఫస్ట్ క్వాడ్రంట్. చెప్పాలి, అర్థమవుతుందా? ఓకే, నేను 100 డిగ్రీస్ అన్నాను అనుకోండి, ఏ క్వాడ్రంట్ అవుతుంది? తప్పైనా పర్లేదు, జస్ట్ ట్రై అన్మ్యూట్ చేసి. ఏ క్వాడ్రంట్ అవుతుంది? సెకండ్ క్వాడ్రంట్. ఓకేనా? సరే, నేను పొన్నిలా అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. నేను 90 ప్లస్ తీటా అన్నా. 90 ప్లస్ తీటా ఏ క్వాడ్రంట్ వస్తుంది? మీరు ఆన్సర్ చెప్తూ ఉంటేనే మీరు ఇన్వాల్వ్ అవుతారు, గుర్తుంటాయి. ఓకేనా? మిస్టేక్ ఉన్నా పర్లేదు, మనం రెక్టిఫై చేద్దాము, బట్ మీరు ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. రికార్డెడ్ క్లాస్ లేకపోతే రికార్డెడ్ క్లాస్కి లైవ్ క్లాస్కి డిఫరెన్సే ఉండదు మనకి. ఓకేనా? అన్మ్యూట్ చేసి చెప్పడానికి ట్రై చేయ భానుశ్రీ, ఫాస్ట్గా అయిపోతుంది మనకి. ఓకే, సెకండ్ క్వాడ్రంట్ అవుతుంది, రైట్. అంటే 90కి తీటా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఫాల్స్ అండర్ సెకండ్ క్వాడ్రంట్. 180 మైనస్ తీటా ఏ క్వాడ్రంట్ అవుతుంది? 180 ఎక్కడుంది? ఇక్కడ. 180కి తీటా మైనస్ చేస్తున్నాం అంటే ఇట్ ఫాల్స్ అండర్ సెకండ్ క్వాడ్రంట్ మళ్ళీ. ఇప్పుడు 270 మైనస్ తీటా అన్నాను. 270 నుంచి సమ్ యాంగిల్ని మైనస్ చేస్తున్నా అంటే ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది? థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. 270 ప్లస్ తీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్. ఆర్ ఈ క్వాడ్రంట్లో ఏమొస్తుంది? ఇంకా 360 మైనస్ తీటా కూడా వస్తుంది. అంటే 360 ఇక్కడ ఉంది, ఒక తీటా ఒక యాంగిల్ మైనస్ చేస్తే నాకు మళ్ళీ ఫోర్త్ క్వాడ్రంట్. ఐదర్ 270 ప్లస్ తీటా రాసుకోవచ్చు, ఆర్ 360 మైనస్ తీటా కూడా రాయొచ్చు. ఈ క్వాడ్రంట్లో రావాలంటే, ఫాలో అవ్వాలంటే ఏమేమి రావాలి? 180 ప్లస్ తీటా అయినా రావచ్చు, ఆర్ 270 మైనస్ తీటా అయినా రావచ్చు. సెకండ్ క్వాడ్రంట్లో రావాలంటే 180 మైనస్ తీటా రావచ్చు, ఆర్ 90 ప్లస్ తీటా. అదవుతుందా? ఈ క్వాడ్రంట్లో రావాలంటే ఐదర్ 90 మైనస్ తీటా అవ్వాలి, లేదు జస్ట్ 0 ప్లస్ తీటా అంటే ఓన్లీ తీటా ఫామ్లో ఉన్న మనకి ఏ ఫామ్లో అంటే 0 to 90 మధ్యలో ఉంటే దాన్ని ఫస్ట్ క్వాడ్రంట్లో నోట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే నేను ఇక్కడ చూపించి చెప్తా చూడండి. ఇక్కడ ఏమొచ్చింది మనకి? 0 ఆర్ 360. ఇక్కడ ఏమొచ్చింది మనకి? 90, ఇది 180, ఇది 270 కదా. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు 90 దగ్గర 270 దగ్గర అంటే వర్టికల్గా ఉన్న చోట యాంగిల్స్, ఇప్పుడు సైన్ ఉంటే కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది, టాన్ కాట్, కాట్ టాన్ అవుతుంది. ఎక్కడవుతున్నాయి ఇవి అంటే మారిపోతున్నాయి అనమాట. సైన్గా ఉండదు 90 దగ్గర, కాస్ అయిపోతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ నేనేం చెప్తున్నా. యాంగిల్స్ వర్టికల్గా ఉన్న చోట అంటే 90 కానీ 270 కానీ అలా వర్టికల్గా ఏ యాంగిల్స్ వచ్చినా కూడా ఎలా చేంజ్ అవుతాయి? సైన్ ఎలా చేంజ్ అవుతుంది? కాస్గా చేంజ్ అవుతుంది. మళ్ళీ కాస్ ఎలా చేంజ్ అవుతుంది? సైన్గా చేంజ్ అవుతుంది. కాట్ ఉందనుకోండి, ఎలా కన్వర్ట్ అవుతుంది? టాన్. టాన్ ఎలా కన్వర్ట్ అవుతుంది? కాట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. సైన్ 90 ప్లస్ తీటా అన్నాను. సైన్ 90 ప్లస్ తీటా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది? సైన్ 90 ప్లస్ తీటా మనం కింద మళ్ళీ డ్రా చేద్దామా, ఈజీగా ఉంటుంది. సరే, ఇంకొక డ్రా చేస్తున్నా చూడండి. ఇక్కడ 90 వచ్చింది. 90 ప్లస్ తీటా అంటే ఏ క్వాడ్రంట్ అయింది? అది ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివా నెగిటివా? ఆల్ సిల్వర్, ఎస్తో స్టార్ట్ అయింది. సైన్ కొసికెంట్ పాజిటివ్ అంటే సైన్ సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివే కదా. ఓకే, అంటే ఆన్సర్కి మనకి ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. నెక్స్ట్ నేను ఇంకో రూల్ ఏం చెప్పాను? 90 దగ్గర 270 దగ్గర సైన్ ఎలా కన్వర్ట్ అవుతుంది? కాస్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? కాస్ 90 డిగ్రీస్ అవుతుంది. అర్థమైందా? అర్థమైందా? సరే, ఇంకొకటి తీసుకుంటాను ఎగ్జాంపుల్ చూడండి. కాస్
270 మైనస్ తీటా అన్నా. ఫస్ట్ స్టెప్లో మీరు ఏం ఐడెంటిఫై చేయాలి? నేను స్టెప్ వైజ్ వెళ్తున్నా చూడండి. మనకి ఈ 270 మైనస్ తీటా ఏ క్వాడ్రంట్లో వస్తుందో ఐడెంటిఫై చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఏ క్వాడ్రంట్లో వచ్చింది? ఇక 270 కదా ఉంటా. 270 మైనస్ తీటా అంటే ఏ క్వాడ్రంట్ అవుతుంది? థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో నెక్స్ట్ మీరు ఏం చూసుకోవాలి? ఈ కాస్ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా చూసుకోవాలి. కాస్ పాజిటివా నెగిటివా థర్డ్ క్వాడ్రంట్లో? ఆల్ సిల్వర్ టీ కప్స్. థర్డ్ క్వాడ్రంట్లో ఏం పాజిటివ్ వచ్చాయి? టాన్ కాట్ మాత్రమే పాజిటివ్ వచ్చింది. అంటే కాస్ నెగిటివా పాజిటివా? నెగిటివ్ కదా. ఫాలో అవుతున్నారా? అంటే ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్లో నాకు? నెగిటివ్. ఫైనల్ థర్డ్ స్టెప్లో ఏం చేయాలి? ఈ 270 దగ్గర కానీ 270 90 ఇలా వర్టికల్గా వచ్చే యాంగిల్స్ మల్టిపుల్స్ దగ్గర మనం ఏం చేయాలి? కాస్ సైన్ చేయాలి, సైన్ని కాస్ చేయాలి, కాట్ని టాన్, టాన్ని కాట్ చేసుకోవాలి. సీకెంట్ కోసీకెంట్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఓకేనా? సిన్స్ ఇక్కడ మనకి 270 ఉంది విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ వర్టికల్గా ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి 270 దగ్గర కాస్ ఏమైపోతుంది? సైన్ తీటా అయిపోతుంది. అర్థమైందా? అర్థమైందా లేదా? ఓకే. రియాక్షన్స్ కాదు. ఓకే సహెద్. భానుశ్రీ రియాక్షన్స్ కాదు. ట్రై టు అన్మ్యూట్ యువర్ మైక్. ఓకేనా? తప్పైనా పర్లేదు, జస్ట్ ట్రై టు ఆన్సర్. రాంగ్ ఉన్నా పర్లేదు. ఓకే. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా, అయితే మీరు చెప్పండి. ఆర్డర్ వైజ్ చేస్తూ వెళ్దాం. ఓకే. టాన్ 180 మైనస్ తీటా. టాన్ 180 మైనస్ తీటా. ఫస్ట్ ఏం చేయాలి? ఐడెంటిఫై ద క్వాడ్రంట్. 180 మైనస్ తీటా ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో టాన్ పాజిటివా నెగిటివా? నెగిటివ్. ఓకేనా? అంటే ఆన్సర్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అండ్ థర్డ్ స్టెప్లో ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? 180 దగ్గర మనకి ఏమన్నా ఆపోజిట్స్ అవుతున్నాయా లేవా, రివర్స్ అవుతున్నాయా లేవా. 180 దగ్గర అంటే ఇక్కడ వస్తుందిగా 180, ఇక్కడ వస్తుంది కాబట్టి హారిజాంటల్ లైన్ యాక్సిస్లో ఉన్నప్పుడు మనం అవి రెసిప్రొకేట్ అవ్వవు. టాన్ ఎలా ఉంటుంది? టాన్ లానే ఉంటుంది. సో ఇది కన్వర్ట్ అవ్వదు. సో ఆన్సర్ ఏమవుతుంది? టాన్ తీటా. ఓకేనా? అండ్ ఇంకొకటి చేద్దాం. ఈసారి టాన్ 270 ప్లస్ తీటా తీసుకుందాం. టాన్ 270 ప్లస్ తీటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? క్వాడ్రంట్. 270 ప్లస్ తీటా ఏ క్వాడ్రంట్లో వస్తుంది? ఫోర్త్ క్వాడ్రంట్. మిగతా వాళ్ళు ఎవరు ఆన్సర్ చేయట్లే. సాయిదత్తు, పావని ఆన్సర్ చేయండి. 270 ప్లస్ ఫాల్స్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ ఇక్కడ వచ్చింది ఈ ప్లేస్లో. 270 ప్లస్ తీటాలో టాన్ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? నెగిటివ్. అండ్ 270 వర్టికల్గా వచ్చింది మనకి ఈ డైరెక్షన్లో, వై యాక్సిస్ డైరెక్షన్లో. కాబట్టి 270 దగ్గర ఏమవుతుంది? టాన్ కాట్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? మైనస్ కాట్ తీటా. అండర్స్టూడ్? అర్థమైందా? ఓకే. సో నేను కొన్ని క్విజెస్ చేయిస్తా చూడండి. సైన్ కన్వెన్షన్ సెకండ్లో ఉంది మనకి. ఫస్ట్ ఏమో ఫార్ములాస్ ఉన్నాయి కదా, మీరు నాకు ఆన్సర్స్ చేస్తూ ఉండండి. విల్ స్టార్ట్. సో ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. ఏముంది ఇక్కడ క్వశ్చన్? కాస్ 120 ప్లస్ సైన్ 210. ఎంసెట్ లెవెల్ క్వశ్చన్స్ కదా మనం నేర్చుకుంటుంది, జస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు క్వశ్చన్స్, ఇది ఎంసెట్ లెవెల్ కాదు, బట్ ఎంసెట్ని బిల్డ్ చేసే కాన్సెప్ట్స్ అనమాట ఎంసెట్ లెవెల్ క్వశ్చన్స్ని. ఓకే. కాస్ 120 ప్లస్ సైన్ 210. కాస్ 120 ప్లస్ సైన్ 210. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 120 210 అనేవి డైరెక్ట్ యాంగిల్స్ కాదు కానీ, అంటే ఆ టేబుల్లో అయితే డైరెక్ట్గా దొరకవు కదా మనకి. ఆ టేబుల్ వాల్యూస్లోకి మనం ఏం చేయాలి? వీటిని కన్వర్ట్ చేసుకోవాలి కదా. టేబుల్ వాల్యూస్లోకి ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ అంటే దీన్ని మనకి నోన్ వాల్యూస్లోకి కన్వర్ట్ చేసుకోండి. మీనింగ్, ఒక నిమిషం ఉండండి. ఓకే. సో 120ని ఎలా రాసుకోవచ్చు? మనకి క్వాడ్రంట్స్ ఉన్నాయి కదా,
వీటిలో కన్వర్ట్ చేసుకోండి. 90 కానీ, 180 కానీ, 270లో కానీ, 360లో కానీ కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 180 దేని దగ్గరగా ఉంది? ఐదర్ మీరు 90 ప్లస్ తీటా రాయొచ్చు ఆర్ 180 మైనస్ తీటా కూడా రాయొచ్చు. ఓకేనా? 90కి ఎంత యాడ్ చేస్తే 120 వస్తుంది? 90కి 30 రైట్. సో 90కి 30 యాడ్ చేసినా నాకేమొస్తుంది? 120 వస్తుంది. ఆర్ 180కి ఎంత మైనస్ చేయొచ్చు? 180 మైనస్ 60. సో ఇలా కూడా దీన్ని రీరైట్ చేసుకోవచ్చు కదా. ఐదర్ యూ కెన్ రైట్ 90 ప్లస్ తీటా 80 మైనస్ 60 డిగ్రీస్, అంటే 90 ప్లస్ 30 రాయొచ్చు ఆర్ 180 మైనస్ 60 కూడా రాయొచ్చు. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీ ఇష్టం. ఆ 2 ఆప్షన్స్లో దేన్నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను. కాస్ట్ని కాస్ట్ 120ని ఎలా రాస్తున్నాను నేను? 90 ప్లస్ తీటా. ఓకే. నెక్స్ట్ సైన్ 210 ఉంది. 210ని మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసుకోండి. మళ్ళీ 2 ఆప్షన్స్. 210కి దగ్గరగా ఉన్న క్వాడ్రంట్స్ ఏమున్నాయి? ఐదర్ 180 రాయొచ్చు ఆర్ 270 రాయొచ్చు. ఎందుకంటే 180కి 270కి మధ్యలోనే కదా 210 వచ్చేది. సో నేను 2 ఆప్షన్స్లో రాయొచ్చు మళ్ళీ. ఐదర్ నేను 180 ప్లస్ తీటా రాసుకోవచ్చు ఆర్ 270 మైనస్ తీటా ఫామ్లో కూడా రాయొచ్చు. ఇప్పుడు 180కి ఎంత యాడ్ చేస్తే 210 అవుతుంది? 30. అంతేనా? 180 ప్లస్ కరెక్టే కదా? 100 కరెక్ట్. 210. 270కి ఎంత మైనస్ చేయొచ్చు మళ్ళీ? 60. ఓకే. నేను మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ మన ఇష్టం అనమాట. ఇప్పుడు సైన్ ఈ 210 డిగ్రీస్ని ఎలా రాసుకోవచ్చు? లెట్స్ సే 180 ప్లస్ తీటా ఫామ్లో రాసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, క్వాడ్రంట్ ఐడెంటిఫికేషన్. ఫస్ట్ 90 ప్లస్ తీటా ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది? 90కి ప్లస్ తీటా చేస్తున్నాం. 90కి ప్లస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివా నెగిటివా? నెగిటివ్ కదా. అండ్ 90 వర్టికల్ అంటే వై యాక్సిస్ డైరెక్షన్లో వస్తుందా, ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో వస్తుందా? వై యాక్సిస్ డైరెక్షన్లో. ఓకేనా? అంటే కాస్ ఏమవుతుంది? సైన్గా కన్వర్ట్ అవుతుంది. సో సైన్ 30 డిగ్రీస్ అవుతుంది. అర్థమైనా? నెక్స్ట్ ఇది చూడండి, సైన్ 180 ప్లస్ తీటా. ఫస్ట్ 180 ప్లస్ తీటా ఏ క్వాడ్రంట్ వస్తుంది? థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివా నెగిటివా? నెగిటివ్. ఓకేనా? సైన్ నెగిటివ్ సైన్ తీసుకున్నాను అండ్ ఇది 180 డిగ్రీస్ అనేది హారిజాంటల్ డైరెక్షన్లో వస్తుంది కదా. సో సైన్ వాల్యూ మారుతుందా? మారదు. కాబట్టి సైన్ సైన్గానే ఉంటుంది. ఇది సైన్ 30 డిగ్రీసే ఉంటుంది. రెండు సేమ్ చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. కాబట్టి ఇది ఏమవుతుంది? మైనస్ 2 సైన్ 30 డిగ్రీస్. సైన్ 30 వాల్యూ ఎంత? సైన్ 30 వాల్యూ 1/2నేగా. మన టేబుల్ గుర్తుందా? 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45, 60, 90. దాన్ని ఫస్ట్ దేంతో చేస్తాము? సైన్తో. సైన్ వాల్యూస్ ఏముంటాయి? 0, 1/2, 1/√2, √3/2, 1. సో సైన్ 30 ఎంత వచ్చింది నాకు? 1/2. సో 2 క్యాన్సిల్ అయిపోతాయి న్యూమరేటర్ డినామినేటర్. ఏం మిగిలింది నాకు? -1. అర్థమైనా? సో ఆప్షన్ ఏంటి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్? -1. ఈ ప్రాసెస్ అర్థమైందా? ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు అడగచ్చు. ఐ క్లారిఫై ఇట్ అగైన్. నేను మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే. ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా? అట్లీస్ట్ రియాక్షన్. నెక్స్ట్ దాన్ని మూవ్ అయిపోనా? ఓకే సరే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. ఇఫ్ సైన్ థీటా ఈజ్ లెస్ దాన్ 0 డిగ్రీస్ అండ్ టాన్ థీటా గ్రేటర్ దాన్ 0, ద యాంగిల్ థీటా మస్ట్ లై ఇన్ విచ్ క్వాడ్రంట్? చూడండి ఇక్కడ రాస్తున్నాను. ఏమన్నాడు? సైన్ థీటా ఈజ్ లెస్ దాన్ 0 అంట. సైన్ థీటా
ఈజ్ లెస్ దాన్ 0. టాన్ థీటా ఈజ్ గ్రేటర్ దాన్ 0. అంటే మీనింగ్ ఏంటి? సైన్ థీటా లెస్ దాన్ 0 ఉంది అంటే సైన్ ఈజ్ నెగటివ్. టాన్ గ్రేటర్ దాన్ 0 ఉంది అంటే టాన్ ఏమైంది? పాజిటివ్. అంటే సైన్ నెగటివ్, టాన్ పాజిటివ్ అవ్వాలంట. అది ఏ క్వాడ్రంట్లో పాజిబుల్ అవుతుంది? టాన్ పాజిటివ్ అయ్యేది మనకు 2 కేసెస్లో. ఐదర్ ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ కాబట్టి టాన్ కూడా పాజిటివ్, లేదు అంటే థర్డ్ క్వాడ్రంట్లో టాన్ పాజిటివ్ ఉంది, అన్ని నెగటివ్. ఓకేనా? అవునా కదా? సో ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్లో టాన్ పాజిటివ్ ఉంది బట్ రిమైనింగ్ ఆల్ ఆర్ నెగటివ్. సో పాజిబుల్ అయ్యే క్వాడ్రంట్ ఒకటి ఏంటి ఆ క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్. అర్థమవుతుందా? సో సైన్ నెగటివ్ అండ్ టాన్ పాజిటివ్ పాజిబుల్ అయ్యేది ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ థర్డ్ క్వాడ్రంట్. ఆప్షన్ ఏముంది ఇక్కడ? క్వాడ్రంట్ 3. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చెప్పండి. ఇఫ్ థీటా లైస్ ఇన్ ద క్వాడ్రంట్ 3, ఏమన్నాడు? థీటా ఏ క్వాడ్రంట్లో ఉందన్నాడు? క్వాడ్రంట్ 3లో పాజిటివ్ అంట. అంటే థీటా ఎక్కడుంది? పాజిటివ్ అనలేదు. థీటా ఏ క్వాడ్రంట్లో ఉందన్నాడు? థర్డ్ క్వాడ్రంట్లో ఉందన్నాడు. ఇఫ్ థీటా లైస్ ఇన్ ద క్వాడ్రంట్ 3, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ రిజల్ట్స్ ఇన్ ఎ పాజిటివ్ వాల్యూ? అంటే కిందున్న ఆన్సర్స్లో దేనికి పాజిటివ్ వాల్యూ వస్తుంది అన్నాడు. సో మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? ప్రతి దాన్ని విడివిడిగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళి చెక్ చేసుకోవడం. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అన్నాడు. ఏముంది ఆన్సర్? సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అన్నాడు. థీటా థర్డ్ క్వాడ్రంట్ కదా, థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివా పాజిటివా? నెగిటివ్. ఇంటూ థర్డ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివా పాజిటివా? ఇది కూడా నెగిటివే. ఇప్పుడు రెండు నెగిటివ్స్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమవుతుంది? పాజిటివేగా. సో మనం లక్కీ, మనకు ఫస్ట్ గోల్లోనే ఆన్సర్ వచ్చేసింది. సో ఆన్సర్ ఇస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. కావాలంటే వేరే ఆప్షన్స్ కూడా ఒకసారి వెరిఫై చేసి చూద్దాము. సెకండ్ ఆప్షన్ ఏమన్నాడు? సైన్ థీటా ప్లస్ కాస్ థీటా అన్నాడు. కేర్ఫుల్ సైన్తో. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. సో ఇప్పుడు సైన్ థీటా ఏమైంది? నెగిటివ్ అయింది. కాస్ థీటా కూడా ఏమైంది? నెగిటివ్ అయింది. ఈ నెగిటివ్ ప్లేస్లో 1 అని అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు -1 ఏమవుతుంది? -2 అవుతుంది తప్ప +2 కాదు కదా. రెండు మైనస్ సైన్లు మల్టిప్లై చేస్తేనే ప్లస్ అవుతుంది. అదే రెండు మైనస్ సైన్లు యాడ్ చేస్తే మళ్ళీ మైనసే వస్తుంది మనకి. కన్ఫ్యూజ్ అవ్వకండి. అర్థమవుతుందా? రెండు నెగిటివ్ సైన్స్ని మల్టిప్లై చేస్తే అది పాజిటివ్ అవుతుంది. అదే యాడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ -1 -2 -1 ఏమైంది? -2. సో మీకు ఎగ్జామ్ లెవెల్ క్వశ్చన్స్, ఇవి ఈజీ లెవెల్ క్వశ్చన్స్ కాబట్టి ట్రాప్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. అదే కొంచెం ట్రికీ క్వశ్చన్స్, ఎంసెట్ లెవెల్ క్వశ్చన్స్లో కూడా ట్రాప్స్ ఇలానే ఉంటాయి. అర్థమవుతుందా? ప్రతి ఆప్షన్ మనకి ఎగ్జామ్ టెన్షన్లో ఏమనిపిస్తుంది? అరే ఇది కరెక్టే కదా అని కన్ఫ్యూజ్ అయిపోతాం. సో కామ్ మైండ్తో కొంచెం ఆప్షన్ ఎనాలిసిస్ చేశారనుకోండి, మీకు ఈజీగా ఎలిమినేట్ అయిపోతాయి ఆప్షన్స్ అన్ని. ఓకే. సో సెకండ్ ఆప్షన్ కూడా రూల్డ్ అవుట్ అయిపోయింది. మనకు అది కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి, సీకెంట్ థీటా ఇంటూ టాన్ థీటా అన్నాడు. ఏమన్నాడు? సీకెంట్ థీటా ఇంటూ టాన్ థీటా. సీకెంట్ థీటా దేనికి ఆపోజిట్? కాస్కి కదా. అంటే నేను కాస్ ఏమవుతుందో చూసుకోవాలి. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఏమైంది? థర్డ్ క్వాడ్రంట్లో నెగిటివ్. ఇంటూ థర్డ్ క్వాడ్రంట్లో టాన్ ఏమైంది? పాజిటివ్. ఓకేనా? అంటే నాకు ఆన్సర్ ఏమైంది? ఫైనల్గా మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనసేగా. సో నా ఆన్సర్ ఏంటి ఇక్కడ? మళ్ళీ నెగిటివ్. కానీ నాకు క్వశ్చన్లో అడిగింది వాడు పాజిటివ్ ఎక్కడవుతుంది అన్నాడు. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. థర్డ్ ఆప్షన్ కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్ చూడండి, కొసీకెంట్ ఇంటూ కాట్. కొసీకెంట్ ఇంటూ కాట్ థీటా. ఇప్పుడు మీరు చెప్పండి, కొసీకెంట్ దేనికి ఆపోజిట్? సైన్కి కదా. సో సైన్ చూసుకోండి, థర్డ్ క్వాడ్రంట్లో నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా? ఏమవుతుంది? నెగిటివ్. కాట్ దేనికి ఆపోజిట్? టాన్. అంటే టాన్ కాట్ రెండు పాజిటివ్ కదా థర్డ్ క్వాడ్రంట్లో, కాబట్టి కాట్కి ఏమొచ్చింది? మళ్ళీ పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మళ్ళీ మైనస్. సో కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్. అర్థమైందా? సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చెప్పండి. డిటర్మైన్ ద సైన్ ఆఫ్ ద ప్రోడక్ట్ సైన్ 100 degrees, కాస్ 200 degrees, టాన్ 300 degrees. వాడు ఏమడిగాడు? జస్ట్ సైన్ అడిగాడు. లెటెస్ట్ ట్రై. మీరు ట్రై చేసి చెప్తారా ఒకసారి క్వశ్చన్ని?
నేను రాస్తున్నాను ఇక్కడ. సైన్ 100 ఇంటూ కాస్ 200 ఇంటూ టాన్ 300. టాన్ 300. సో దీనిది సైన్ ఏమవుతుందో ఐడెంటిఫై చేయాలి. సైన్ చెప్తారా? నేను ఒక 2 minutes టైం ఇస్తున్నాను, సాల్వ్ చేసి ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. రైట్, ఆన్సర్ వచ్చిందా? జస్ట్ సైన్ అడుగుతున్నారు, దాని వాల్యూ కాదు. చూడండి, ఈజీగా చేసేద్దాం. 100 degrees ఉంది. నెగిటివ్ వచ్చిందా సాహిత్? ఒకసారి చెక్ చేసుకో మళ్ళీ. నెగిటివ్ వినా? సరే చేసి చూద్దాంలే, ఏమో నాకు తెలియదు. ఓకే, సైన్ 100 degrees. నీకు చూస్తే ఒక ఆన్సర్ వచ్చింది, చూద్దాం సాల్వ్ చేస్తే ఏమవుతుందో. సైన్ 100 degrees అన్న. 100 degrees ఏ క్వాడ్రెంట్లో వస్తుంది? 90 + θ కదా. సో సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? సైన్ పాజిటివా నెగిటివా సెకండ్ క్వాడ్రెంట్లో? ఆల్ సిల్వర్, ఎస్ పాజిటివ్. ఓకే, ఇంటూ కాస్ 200 అంటే ఏ క్వాడ్రెంట్ అవుతుంది? 180 + θ. ఏ క్వాడ్రెంట్? థర్డ్ క్వాడ్రెంట్. థర్డ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివా పాజిటివా? నెగిటివా పాజిటివా? కాస్ నెగిటివ్. ఓకే, నెక్స్ట్ ఏముంది? టాన్ 300 ఉంది. టాన్ 300 మీనింగ్ 360 - θ కానీ 270 + θ కానీ. అంటే ఏ క్వాడ్రెంట్ వచ్చింది? అది ఫోర్త్ క్వాడ్రెంట్. ఫోర్త్ క్వాడ్రెంట్లో టాన్ పాజిటివా నెగిటివా? నెగిటివ్. ఓకే, సో ఇక్కడ పాజిటివ్ ఎలాగో ఉంది. 2 negatives మల్టిప్లై చేస్తే మళ్ళీ నాకు ఆన్సర్ ఏమొస్తుంది? మళ్ళీ పాజిటివ్. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? పాజిటివ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ హ్యావ్ ద సేమ్ సైన్ ఇన్ క్వాడ్రెంట్ 2? సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో పాజిటివ్ అయ్యే ఏంటి చెప్పండి, ఈజీగా చెప్పేయచ్చు. సైన్ దాని ఆపోజిట్ అంటే కొసికెంట్. సో ఏంటి ఆన్సర్? సెకండ్ ఆప్షన్. ఓకే, సో ఆల్ 5 questions are done. Let us submit. Yes, all are correct. ఓకే, ఇన్కరెక్ట్ ఆన్సర్ ఒకటి ఏం చూపించింది? అచ్చా, ఇంకొకటి మనం చెక్ చేయలే. అయ్యో, నేను ఒక్క ఆప్షన్ చూసి పెట్టేశాను. ఈ మిస్టేక్ మీకు మనకి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, చెక్ చేసుకోండి. నాకు ఎదురుగుండా సైన్ కొసికెంట్ ఉంది అండ్ ఇంకొక ఆప్షన్లో కూడా పాజిటివ్ ఉంది. వేరే పేరు కూడా పాజిటివ్ ఇచ్చాడు అండ్ ఆ ఆప్షన్ కూడా ఉంది, బోత్ బి అండ్ సి అని. అది నేను అసలు చూడలేదు. సో ఈ మిస్టేక్ చాలాసార్లు అవుతుంది. ఓకే, బట్ అర్థమైందా? సో ఇలాంటి మిస్టేక్స్ అన్ని మీరు ఎప్పుడు ఓవర్కమ్ చేయగలుగుతారు? మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్లోనే ఓవర్కమ్ అవుతారు. చూడండి ఎంత చిన్న మిస్టేక్ అయిపోయిందో. వేరే ఆప్షన్స్ చూడలేదు, పెట్టేశాను, కరెక్ట్ అనుకున్నాను, అయిపోయింది. బట్ ఫైనల్ రిజల్ట్ ఏంటి? నెగిటివ్ మార్క్, పోయింది మార్క్. రైట్, సెకండ్ చేద్దామా? ఓ పని చేయండి, ఇప్పుడు ఫస్ట్ లెవెల్ ఏంటి మనకి? సైన్ కన్వెన్షన్ 90లు ఇవి వచ్చినాయి కదా మనకి. సెకండ్ దాంట్లో మొత్తం అన్ని ట్రాన్స్ఫర్మేషన్ రూల్స్ ఉంటాయన్నమాట. మీరే సాల్వ్ చేయండి. నేను క్వశ్చన్స్ చూపిస్తాను, మీరు నాకు సాల్వ్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే, క్లాస్ అయిపోయాక. ఇప్పుడు వాట్ ఇస్ ద సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ టాన్ 90 + θ ఇంటూ కాస్ 270 + θ? 1 minute, మీకు అర్థం అయితేనే, లేదంటే నేను సాల్వ్ చేసి చూపిస్తాను. అందరూ ఫాలో అవ్వగలుగుతున్నారు కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలరా? ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలరు కదా మిగతా వాళ్ళు? పావని, భానుశ్రీ, సాయి దత్తు. హలో, ఓకే, రైట్. మీరు యాజ్ ఎ హోంవర్క్ ఇస్తున్నాను నేను. నెక్స్ట్ క్లాస్ కల్లా ఇది కంప్లీట్ అయిపోతే విల్ డీల్ విత్ ద అదర్ టాపిక్స్. ఓకే, సో ఈ క్వశ్చన్స్ మీరు అన్నీ సాల్వ్ చేయండి. ఈజీ లెవెల్లోనే ఉంటాయి, మరీ టిపికల్ లెవెల్లో అయితే లేవు. ఇన్ కేస్ ఉన్నాయి అంటే మనకు తెలుసు కదా, ఫైనల్గా డీటెయిల్స్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఈ డీటెయిల్స్ క్లిక్ చేసామనుకోండి, మీకు ప్రతి క్వశ్చన్కి
డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది చూడండి, ఇది చూసి సాల్వ్ చేయండి. అయినా రాలేదు అంటే నాకు రేపు నైట్ ఈరోజు ఈవినింగ్ కల్లా మెసేజ్ చేయండి. నేను అవి రేపు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్. సో అండ్ ఇవన్నీ అటెంప్ట్ చేస్తేనే వస్తాయి. ఏ క్వశ్చన్ స్కిప్ చేసినా ఆ క్వశ్చన్ ఏదైతే స్కిప్ చేశారో దానికి ఇక్కడ ఆప్షన్ డిస్ప్లే కాదు, డీటెయిల్ ఆప్షన్ డిస్ప్లే కాదు, ఆన్సర్స్ కనిపించవు. సో మీకు ఆన్సర్ రాకపోయినా ఏదో ఆప్షన్ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తేనే డీటెయిల్ ఆన్సర్స్ కనిపిస్తాయి. రైట్. సో ఇప్పుడు మనకి దీంట్లో ట్రాన్స్ఫర్మేషన్ రూల్స్ అయిపోయింది. 180 ప్లస్ తీటా అండ్ 360 ప్లస్ ఆర్ మైనస్ తీటా అది మీరు చేయొచ్చు. మిక్స్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజెస్ అంటే అన్ని క్వశ్చన్స్ మిక్స్డ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పైన 4 లెవెల్స్ ఉన్నాయి కదా, ఆ లెవెల్స్ అన్ని మిక్స్డ్ వస్తాయి. ఇప్పుడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వలెంట్ టు కాట్ తీటా మైనస్ 90. రైట్. ఇవన్నీ ఒకసారి సాల్వ్ చేసి మీ డౌట్స్ ఏంటో నాకు మెసేజ్ చేస్తే నేను నెక్స్ట్ క్లాస్లో డీల్ చేస్తాను. ఇప్పుడు ఇంకొక టాపిక్కి వెళ్తున్నాను. ఈ టాపిక్ చేసేసి మనం క్లోజ్ చేద్దాం, బికాస్ కాలేజెస్కు టైం అవుతుందిగా మీకు. ఇది ఒక్క టాపిక్ చేసి క్లోజ్ చేద్దాం. సో మనకి రేషియోస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి తెలిసినవి ఏంటి, సైన్, కాస్ ఇవి కదా, వాటిని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అన్నిటికన్నా ముందు లెట్ us అండర్స్టాండ్ ద సైడ్స్ ఆఫ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉన్నాయి కదా. 3 సైడ్స్లో 1 సైడ్ లాంగెస్ట్ సైడ్ ఉంటుంది ఎప్పుడు. ఏం సైడ్ అది? ఏదైతే 90 degreesకి ఆపోజిట్గా ఉంటుందో ఆ సైడ్ని ఏమంటాం మనం? లాంగెస్ట్ సైడ్, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ హైపోటెన్యూస్. రిమైనింగ్ 2 సైడ్స్ ఎలా అయినా ఉండొచ్చు, అది లాంగెస్ట్ అవ్వదు. కాబట్టి నేను సైడ్ 1, సైడ్ 2 అని పెట్టుకుంటా. ఇలా ఉంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి, ఇటు సైడ్ ఏ డైరెక్షన్ అని తిప్పనివ్వండి. మనకి కావాల్సింది ఏంటి? 90 degrees ఎక్కడుందో చూసుకుంటాం. 90 degrees అంటే ఏంటి? 2 సైడ్స్ వర్టికల్, ఆ మధ్యలో ఉన్నది 90 అవుతుంది. దీని ఆపోజిట్ ఏంటి? హైపోటెన్యూస్. అంటే ఆల్వేస్ ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ ఇస్ ఫిక్స్డ్. రిమైనింగ్ 2 సైడ్స్ మీరు ఎలా అయినా రాసుకోవచ్చు, S1 S2, అది మ్యాటర్ అవ్వదు. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మనకి ఒక థియరం ఉంది, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పైథాగరన్ థియరం. ఆయన ఏం చెప్తారు? లాంగెస్ట్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్. థియరం ఏంటి? లాంగెస్ట్ సైడ్ని స్క్వేర్ చేసుకుంటే ఆ వాల్యూ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది? రిమైనింగ్ 2 సైడ్స్ని స్క్వేర్ చేసి సమ్ చేసుకుంటే ఈక్వల్ అవుతుందంట. సో S1 స్క్వేర్ ప్లస్ S2 స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. ఇది ఒకటి. రైట్. ఇంకొక ఫామ్లో ఇప్పుడు లెట్స్ సే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఉంది. ఇక్కడ దీంట్లో 1 యాంగిల్ ఈజ్ ఫిక్స్డ్ కదా, ఆల్వేస్ చేంజ్ అవ్వదు. 90 degrees ఈజ్ ఫిక్స్డ్ ఆల్వేస్. ఈ రిమైనింగ్ 2 యాంగిల్స్ని మనము తీటా ప్లేస్ చేసుకుంటాం అనమాట. అది క్వశ్చన్ బట్టి ఉంటుంది. వాడు లెట్స్ ఇప్పుడు ట్రయాంగిల్ నేమ్ ఏబిసి అన్నాడు. ఓకే, ఏబిసి అని సైన్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఏ దగ్గర ఏమొస్తుంది? నాకు తీటా వస్తుంది. అర్థమైందా? అలా కాకుండా వాడు క్వశ్చన్లో కాస్ బి అన్నాడు. బి అంటే బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి తీటా ఎక్కడ ప్లేస్ చేసుకుంటాను? నేను బి దగ్గర ప్లేస్ చేసుకుంటాను. సి దగ్గర మాత్రం పొరపాటును కూడా తీటా ప్లేస్ చేయకండి, బికాస్ సి యాంగిల్ ఈస్ ఫిక్స్డ్ విచ్ ఈస్ 90. అది అన్నోన్ వాల్యూ కాదు. అర్థమవుతుందా? సి దగ్గర ఏముంది? నాకు 90. అంటే తీటా నేను ఎక్కడెక్కడ ప్లేస్ చేయొచ్చు? ఏ దగ్గర కానీ బి దగ్గర కానీ ప్లేస్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి. ఓకే, అండ్ దీన్ని నేను ఇలా నేమ్ చేసా, ఏబిసి. అప్పుడు 90 degrees ఎక్కడొచ్చింది? నాకు ఏ దగ్గర. అవునా? అంటే నాకు తీటా ప్లేస్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఎక్కడెక్కడ మాత్రమే ఉంది? బి దగ్గర కానీ సి దగ్గర కానీ. ఏ దగ్గర నేను తీటా ప్లేస్ చేస్తాను? కన్ఫ్యూజన్ చాలా వరకు ఉంటుంది. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అందుకే నాకు తీటా ఎక్కడ ప్లేస్ చేసుకోగలను? సి దగ్గర కానీ బి దగ్గర కానీ. ఐ కెన్ నెవర్ ప్లేస్ తీటా ఎట్ ఏ, బికాస్ ఏ ఈజ్ 90 degrees ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఓకేనా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేమింగ్ ఆఫ్ ద ట్రయాంగిల్, మారిపోతూ ఉంటుంది. ఆ నేమింగ్ చూసుకుంటాము, మనం ప్రొసీడ్ అవుతాం నెక్స్ట్ క్వశ్చన్లో. ఓకే, నా ఇప్పుడు చూడండి, మనకి వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు సైన్ తీటా అనుకోండి, దాని వాల్యూ ఏంటి? ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంట. ఓకే, సైన్కి ఆపోజిట్ ఏంటి? కొసీకెంట్. కాబట్టి కొసీకెంట్ ఏం చేస్తాం? జస్ట్ రివర్స్ చేసుకోండి. అంటే న్యూమరేటర్లో హైపోటెన్యూస్ వస్తుంది, డినామినేటర్లో ఏమొస్తుంది? ఆపోజిట్. నెక్స్ట్ రేషియో ఏంటి? కాస్. కాస్కి ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్.
దీని ఆపోజిట్ ఏంటి? సీకెంట్ కదా! సీకెంట్‌కి కాస్ ఆపోజిట్ చేయండి. అంటే న్యూమరేటర్‌లో హైపోటెన్యూస్ వస్తుంది. డినామినేటర్‌లో ఏమొస్తుంది? అడ్జసెంట్ సైడ్. లాస్ట్ ఏంటి? టాన్ తీటా. టాన్ తీటా అంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? సైన్ తీటా బై కాస్ తీటా. అంటే 2 రేషియోస్‌ని డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసినప్పుడు డినామినేటర్స్ 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకేనా? టాన్‌కి ఆపోజిట్ ఏంటి? కాట్. సో కాట్‌ని ఏం చేస్తాం? ఈ టాన్‌ని రివర్స్ చేసుకుంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. అర్థమవుతుందా? ఇవి మనకి ఫార్ములాస్ అనమాట. ఆల్ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు మీకు డౌట్ రావాల్సింది ఎక్కడ? ఆపోజిట్ సైడ్ ఏంటి? అడ్జసెంట్ సైడ్ ఏంటో తెలిస్తే చాలు. బికాస్ హైపోటెన్యూస్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. లెట్స్ సే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇప్పుడు నేను తీటా ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి. తీటా ఇక్కడ ప్లేస్ చేశాను ఈ పొజిషన్‌లో. ఇప్పుడు తీటాకి ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ అంటే ఏంటి? తెలుసు ఆపోజిట్ సైడ్ అంటే. ఎక్కడుంది ఆపోజిట్ సైడ్? ఇది. అంటే ఈ సైడ్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. తీటా పక్కనే ఉన్నది ఏంటి? ఇది కదా! కాబట్టి దీన్ని ఏమంటాం? అడ్జసెంట్ సైడ్. అర్థమైందా? ఇప్పుడు తీటాని ఇక్కడ ప్లేస్ చేయండి. తీటాకు ఆపోజిట్ సైడ్ ఏంటి? ఆపోజిట్‌గా ఉన్నది ఇది. కాబట్టి ఇది ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. తీటాకు పక్కనే ఉన్నది ఏంటిది? అడ్జసెంట్ సైడ్. క్లియర్? హైపోటెన్యూస్ ఎప్పుడు ఫిక్స్డ్. ఇట్ ఈస్ జస్ట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు 90 డిగ్రీస్. ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ మారుద్దాం. యాంగిల్ మారుద్దాం. ఇలా పెట్టా. అంటే ఇప్పుడు ఇది 90 డిగ్రీస్. ఇప్పుడు తీటా ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. దీని ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి? ఇది. అంటే ఇది ఆపోజిట్. దీనికి పక్కనే ఉన్నది ఇది. అంటే ఇది అడ్జసెంట్. లెట్స్ సే ట్రయాంగిల్ ఇప్పుడు తీటా ఇక్కడ పెట్టా. ఆపోజిట్ అంటే ఇది. అడ్జసెంట్ అంటే దాని పక్కనే ఉన్నది. హైపోటెన్యూస్ జోలికి ఎప్పుడు వెళ్ళొద్దు. ఇట్ ఈస్ ఫిక్స్డ్. అర్థమవుతుందా? సో ట్రయాంగిల్ ఎటైనా తిప్పనివ్వండి. మనకి అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ ఐడెంటిఫికేషన్ తెలియాలి. అది తీటాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, లెట్ us సే నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి. ట్రయాంగిల్ ఉంది. ABC నేమింగ్ ఉంది. సి దగ్గర ఏముంది? 90 డిగ్రీస్. నా ఇప్పుడు సైన్ తీటా వాల్యూ అడిగా. సారీ, తీటా ఎక్కడ వచ్చింది? నేను ఇవ్వలే కదా. సైన్ ఏ వాల్యూ అడిగా. సైన్ ఏ అంటే సైడ్స్ చెప్పేసేయండి, సైడ్స్ రేషియో. సైన్ ఏ అంటే నార్మల్లీ సైన్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. ఏ అడిగాను కాబట్టి తీటా ఎక్కడి నుంచి చూస్తాను? నేను ఇక్కడ పెట్టుకుంటా. అంటే ఈ తీటాకు ఆపోజిట్ ఏముంది? బీసీ. సో సైడ్ బీసీ బై హైపోటెన్యూస్ ఏంటి? ఏబి. అంటే సైన్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే నా ఫార్ములా ఏమవుతుంది? వాల్యూ బీసీ బై ఏబి అవుతుంది. అర్థమవుతుందా? సో నెక్స్ట్ నాకు కావాల్సింది టాన్ ఏ కావాలనుకోండి. టాన్ ఏ అంటే సైన్ బై కాస్ కదా. అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఈ ఏ దగ్గర నుంచి చూడండి. ఆపోజిట్ ఏముంది? బీసీ. అడ్జసెంట్ ఏముంది? ఏసీ. అర్థమైందా? ఓకే, ఈసారి నాకు ఆన్సర్ చేయండి. నాకు సైన్ బి కావాలి. సైన్ బి. ఈసారి తీటా ఎక్కడి నుంచి ఉంటుంది? ఇక్కడ కాదు కదా. బి దగ్గర తీటా చూసుకోండి. ఇక్కడ తీటా ఉంటుంది. సైన్ బి అంటే సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు తీటాకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న సైడ్ ఏంటి? ఏసీ. అంటే సైన్ బి ఏమవుతుంది? ఏసీ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ సైడ్ ఏంటి? ఏబి. కాస్ బి చెప్పండి. కాస్ బి అంటే కాస్ ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు బి అంటే ఇక్కడ ఉంది తీటా. దాని అడ్జసెంట్ సైడ్ ఏంటి? బీసీ. హైపోటెన్యూస్ సైడ్ ఏమవుతుంది? ఏబి. చెప్పింది అర్థమైందా? సో ట్రయాంగిల్ని బేస్ చేసుకొని దాని యాంగిల్స్ని ఫస్ట్ ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. అర్థమైందా? డ్రా చేసి దాన్ని నేమ్ చేసుకుని అప్పుడు రేషియోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. క్లియర్? లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ వాల్యూస్ ఎప్పుడు ఫిక్స్డ్ ఉండవు, ఇట్ మారిపోతూ ఉంటాయి. వీటిని బట్టి కొట్టకండి ఎప్పుడు. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ నేను ఎలా అయినా తీసుకోవచ్చు, ఏ సైక్లిక్ ఫామ్ అయినా తీసుకోవచ్చు. 90 డిగ్రీస్ ఎక్కడ ఉంటుందో ఆ యాంగిల్ వదిలేసి మిగతా 2 చోట్ల నేను తీటా పెట్టుకుని వెరిఫై చేస్తాను. ఓకేనా? సరే, ఇప్పుడు మనం క్విజ్ చేద్దాము. ఇది చేసి క్లోజ్ చేద్దాం. మీ కాలేజ్ టైం అవుతుంది కాబట్టి రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్విజ్.
హ్మ్. ఇప్పుడు చెప్పండి. ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇఫ్ ద ఆపోజిట్ సైడ్ ఈస్ డబుల్డ్ అండ్ ద హైపోటెన్యూస్ ఈస్ కెప్ట్ కాన్స్టెంట్, హౌ డస్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా చేంజ్? చూసారా? వీటిని అప్లికేషన్ బేస్డ్ క్వెషన్స్ అంటాను. అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా ఇప్పుడు నేను చెప్పిన దాని నుంచి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూడండి. ఈ కాన్సెప్ట్ జస్ట్ రాగా ఉంటుంది. దీన్ని మీకు అర్థమైన తర్వాత అప్లై చేస్తేనే మీకు యాక్చువల్‌గా అర్థమైనట్టు. అర్థం అవ్వడం వేరు, దాన్ని అప్లై చేయగలగడం వేరు. ఓకేనా? సో, కేర్‌ఫుల్‌గా వింటే మీకు కొంచెం కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. తర్వాత మీ బుక్కు, పెన్ను పట్టుకొని కూర్చొని మీ ఇండిపెండెంట్‌గా క్వెషన్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మీ మైండ్ ఆటోమేటికల్లీ తెలియకుండానే అప్లై చేయడం స్టార్ట్ చేస్తుంది. వన్స్ మీకు అప్లికేషన్ అర్థమైందనుకోండి, దెన్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ద కాన్సెప్ట్స్. మీకు వినడం అందుకనే వీడియోస్ వింటూ ఉన్నా మీకు కాన్సెప్ట్స్ రావెప్పటికి. వీడియో వినాలి, ఐ మీన్ కాన్సెప్ట్స్ అర్థం కావాలి. దానికి మీకు ఫైనల్‌గా ఏం రావాలి? అప్లికేషన్ చేయడం రావాలి. ఇట్స్ సీక్రెట్ అనమాట. అందరికీ తెలీదు స్టూడెంట్స్‌కి. ఏమనుకుంటారంటే విన్నాను కదా! నాకు అయిపోయింది కదా! వచ్చేసింది కదా! అనుకుంటారు. బట్ ఇన్ రియాలిటీ మీకు నిజంగా రావడం అంటే ఏంటి? మీకు అప్లై చేయడం రాగలిగినప్పుడు. అప్లై చేయడం ఎప్పుడొస్తుంది? మీరు కూర్చొని ప్రాక్టీస్ చేసినప్పుడు. ఓకే. సో, ఇప్పుడు ఈ క్వెషనే చూడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో అంట ఆపోజిట్ సైడ్ డబుల్ అయిందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు సైన్ థీటా గురించి అడిగాడు కాబట్టి నాకు సైన్ థీటా రేషియో ఏంటో రాయండి. ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా! ఓకే. ఇది నాకు తెలుసు. వాడేమన్నాడు? ఆపోజిట్ సైడ్ ఈస్ డబుల్డ్ అన్నాడు. డబుల్డ్ అవ్వడం అంటే ఏంటి? 2 టైమ్స్ అయినట్టు. ఒరిజినల్‌గా ఎక్స్ ఉందనుకుందాం. ఇప్పుడు కాస్త ఏమైందది నాకు? 2 టైమ్స్. 2 ఆఫ్ సమ్ మల్టిపుల్ అయిపోయింది. అంటే ఒరిజినల్‌గా నాకున్న వాల్యూ తెలీదు. 2 టైమ్స్ అయింది. ఇప్పుడు హైపోటెన్యూస్ కెప్ట్ కాన్స్టెంట్. హైపోటెన్యూస్ మారిందా? మారలే. అది ఇంతే ఉంది. ఆపోజిట్ సైడ్ 2 టైమ్స్ అయింది. అంటే 2 ఇంటూ ఆపోజిట్ సైడ్ అయింది. ఇప్పుడేమైందన్నాడు? హౌ డస్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా చేంజ్? ఎలా చేంజ్ అవుతుంది? సో, ఇక్కడ ఏం రాయొచ్చు నేను? ఇది న్యూ సైన్ థీటా. ఒరిజినల్ సైన్ థీటా ఫార్ములా ఏంటి నాకు? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అవునా? ఇది నాకు నెక్స్ట్ దాని చేంజ్ అయిన వాల్యూస్ రాసుకున్నా. దీన్ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ రాయొచ్చా? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ప్లేస్‌లో నేను ఏం రాయొచ్చు? 2 టైమ్స్ సైన్ థీటా రాయొచ్చా? బికాస్ ఇది నా ఫార్ములా. సైన్ థీటా బై కాస్ థీటా, ఐ మీన్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే సైన్ థీటానేగా. అంటే ఇది ఏమైంది? 2 టైమ్స్ అయిందిగా. సో, ఆన్సర్ చూడండి. ఏమైంది? 2 టైమ్స్ అవ్వడం అంటే ఏంటి? డబుల్ అవ్వడమేగా. సో, ఆన్సర్ ఏంటి? ఇట్ ఈస్ డబుల్డ్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ సైన్ థీటా ఈక్వల్ టు ఎక్స్ బై వై, నోట్ చేద్దాం ప్యారలీ. సైన్ థీటా ఎంత అయిందన్నాడు? ఎక్స్ బై వై. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ రిప్రజెంట్స్ ద లెంత్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్? అంటే ఆపోజిట్ సైడ్ లెంత్ ఎంత అవుతుంది? ఇఫ్ ద హైపోటెన్యూస్ ఇస్ కే యూనిట్స్. హైపోటెన్యూస్ ఎంత ఇచ్చాడు? కే యూనిట్స్ ఇచ్చాడు. అంటే కే ఇచ్చాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? లెంత్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ అడిగాడు. ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది అన్నాడు. ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు దీంట్లో? కే వై బై ఎక్స్, ఎక్స్ బై కే ఇంటూ వై వాల్యూస్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి ఆలోచించి ఏమవ్వచ్చు? ఏమవ్వచ్చు? చెప్పండి రా. సింపుల్ క్వశ్చనేగా, ఎందుకంత టైం తీసుకుంటున్నారు? సైన్ థీటా ఫార్ములా ఏంటి చెప్పండి నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్స్? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. దాని వాల్యూ ఎంత ఇచ్చాడు? ఎక్స్ బై వై. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఆపోజిట్ సైడ్. అంటే ఇది ఏమవుతుంది? ఎక్స్ బై వై ఇంటూ హైపోటెన్యూస్. అవునా? హైపోటెన్యూస్ వాల్యూ ఎంత ఇచ్చాడు? కే. అంటే ఇది ఏమవుతుంది? కే ఇంటూ ఎక్స్ బై వై. దట్ ఈస్ దిస్ వాల్యూ ఆఫ్ ఆపోజిట్ సైడ్. క్వశ్చన్ని చాలా ఈజీగా బ్రేక్ చేయొచ్చు. ఓకేనా? దాన్ని చూసి ఫస్ట్ మనం నాకు అర్థం కాలేదని భయపడిపోకూడదు. దాన్ని చిన్న చిన్న బిట్స్‌గా ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత మనం ఎలా కనెక్ట్ చేయొచ్చో ఆలోచించండి. ఆ డాట్స్‌ని ఎలా కనెక్ట్ చేయొచ్చు. వన్స్ మీకు అలవాటయిందనుకోండి, క్వెషన్స్ ఇలా 1 మినిట్‌లో అయిపోతాయి. ఓకే. సో, ఇప్పుడు ఆప్షన్‌లో ఎక్కడుంది? కే ఇంటూ ఎక్స్ బై వై అంటే కేఎక్స్ బై వై. రైట్. అంటే సెకండ్ ఆప్షన్. అర్థమైందా? ఇది అర్థం కాని వాళ్ళు ఉంటే ఇప్పుడే చెప్పండి, మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదంటే నెక్స్ట్ దానికి మూవ్ అయిపోతా. మూవ్ అవ్వచ్చా?
ఓకే. నెక్స్ట్ ఈ క్వెషన్ చెప్పండి. ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇఫ్ ద సైన్ ఆఫ్ ఎన్ అక్యూట్ యాంగిల్ ఈస్ 3/5. సైన్ ఆఫ్ ఎన్ అక్యూట్ యాంగిల్ థీటా అంటే సైన్ థీటా ఇచ్చాడు. సైన్ థీటా ఎంత ఇచ్చాడు? 3/5. ఇఫ్ ద సైన్ ఆఫ్ ఎన్ యాంగిల్ థీటా అంటే సైన్ థీటా అని ఇండైరెక్ట్గా ఇచ్చాడు. సైన్ థీటా ఎంత ఇచ్చాడు? 3/5. లెట్ us note it down. Sin theta equal to 3/5. What is the ratio of hypotenuse to the side opposite to angle theta? ఏమన్నాడు? కంప్లీట్గా చదవండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్, వేటికి రేషియో అడిగాడు? హైపోటెన్యూస్కి సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ థీటా అంటే ఆపోజిట్ సైడ్కి. ఏమడిగాడు? హైపోటెన్యూస్కి ఆపోజిట్ సైడ్కి రేషియో ఎంత అవుతుంది అన్నాడు. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది అన్నాడు. మళ్ళీ చదవండి కావాలంటే. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ హైపోటెన్యూస్ టు ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ థీటా అంటే హైపోటెన్యూస్కి ఆపోజిట్ సైడ్కి రేషియో ఎంత అవుతుంది అన్నాడు. మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి? సైన్ థీటా వాల్యూ ఇచ్చాడు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లెట్స్ సే నేను థీటా ఇక్కడ పెట్టుకుంటా, మీ ఇష్టం. ఇక్కడ కానీ పెట్టచ్చు. నేను ఇక్కడ ప్లేస్ చేశాను. సైన్ థీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. ఆపోజిట్ అంటే ఇది నాకు 3 ఇచ్చినట్టు, హైపోటెన్యూస్ అంటే ఇది నాకు 5 ఇచ్చినట్టు. ఇప్పుడు ఈ మిస్సింగ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? యూజింగ్ పైథాగరన్ థీరం. పైథాగరన్ థీరం ఏం చెప్తుంది? లాంగెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్. మీరు ఫార్ములాని సైడ్స్ని బట్టి పట్టద్దు. సైడ్స్ అంటే హైపోటెన్యూసా, సైడ్స్, అదర్ సైడ్సా చూసుకోండి. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్. 5 స్క్వేర్ ఎంత అవుతుంది? 25. 3 స్క్వేర్ ఎంత అవుతుంది? 9. ఇదేమో ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 25 మైనస్ 9 అంటే 16. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత నాకు? 4. ఆపోజిట్ సైడ్ ఎంత వచ్చింది నాకు? 4. వాడు క్వశ్చన్లో కూడా ఏం అడిగాడు? హైపోటెన్యూస్కి ఆపోజిట్ సైడ్కి రేషియో. హైపోటెన్యూస్ అంటే 5, అంతే కదా. ఆపోజిట్ సైడ్ అంటే 1 minute. అసలు యాక్చువల్లీ మనం అదర్ సైడ్ ఎందుకు ఫైండ్ అవుట్ చేసాం? ఎవరు మాట్లాడలేదు. ఇది మనం సాల్వ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎడ్జసెంట్ సైడ్ కదా ఇది. వాడు క్వశ్చన్లో ఏం అడిగాడు? హైపోటెన్యూస్కి ఆపోజిట్కి అడిగాడు. హైపోటెన్యూస్ మన దగ్గర ఉంది, ఆపోజిట్ కూడా ఉంది. అంటే ఏమైంది? 5/3 కదా. ఓకేనా? అంటే ఏంటి రేషియో? 5:3. అనవసరంగా సాల్వ్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఎనీ అక్యూట్ యాంగిల్ థీటా ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వై ఇస్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1? రీజన్ చెప్పాలి. చెప్పండి. క్వశ్చన్ అర్థమైందా? ఫర్ ఎనీ అక్యూట్ యాంగిల్ థీటా ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వై ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1? ఎందుకు ఆల్వేస్ 1 కన్నా తక్కువ ఆర్ మ్యాక్సిమం 1 ఉంటుంది? బికాస్ సైన్ వాల్యూస్ ఎప్పుడు ఎక్కడి నుంచి రేంజ్ అయితే 0 నుంచి 1 వరకు వస్తాయి. 1 దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళవు. అంటే 2, 3లు ఉండవు సైన్లో. 0 to 1 మాత్రమే ఉంటాయి. ఎందుకు అంటున్నాడు. ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ద ఆపోజిట్ సైడ్ కెన్ నెవర్ బి లాంగర్ దాన్ ద హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంట మనకి సైన్ థీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఏనా? మనకి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఇస్ ద గ్రేటెస్ట్ సైడ్ కదా. దాన్ని మించిన సైడ్ ఇంకోటి ఉందా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో? లేదు. అప్పుడు ఆపోజిట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ హైపోటెన్యూసే. ఇలా ఉండడం వల్ల చూడండి, హైపోటెన్యూస్ 5 ఉందనుకోండి, ఆపోజిట్ ఏ 3నో 4 ఉండాలి. ఎగ్జాక్ట్లీ హైపోటెన్యూస్కి ఈక్వల్ కూడా ఉండదు. ఆల్వేస్ లెస్ దాన్ హైపోటెన్యూస్ ఉంటుంది. ఇప్పుడు 3/5 రేషియో 1 కన్నా తక్కువేగా, అవునా? అదే హైపోటెన్యూస్ 10 తీసుకున్నాం అనుకోండి, ఆపోజిట్ సైడ్ 9 వరకు ఉండొచ్చు. 9, 10 అయితే ఉండకూడదు. 8/10 తీసుకున్నాం అనుకోండి, ఎంత? 0.8. అంటే ఇది కూడా ఏంటి? లెస్ దాన్ 1. అంటే ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సెకండ్ ఆప్షన్ చూడండి, ద ఎడ్జసెంట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద ఆపోజిట్ సైడ్. ఎడ్జసెంట్కి ఆపోజిట్కి రిలేషన్ సైన్ అయితే కాదు. సో రాంగ్ ఆప్షన్. ద హైపోటెన్యూస్ ఈజ్ ఆల్వేస్ ద షార్టెస్ట్ సైడ్. నో, లాంగెస్ట్ సైడ్ కదా అది. సైన్ ఈజ్ ఓన్లీ డిఫైన్ ఫర్ యాంగిల్స్ అప్ టు 90. కానే కాదు. సైన్ యాంగిల్స్ నువ్వు ఎంతవరకైనా డిఫైన్ చేయొచ్చు, బట్ దాని వాల్యూ మాత్రం సాల్వ్ చేసుకున్నాక మనకి 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఓకే.
లాస్ట్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎక్కడన్నాడు? బి. సరే డ్రా చేయండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అంట. రైట్ యాంగిల్ ఎక్కడిచ్చాడు? బి. అంటే ఇక్కడ నేను బి పెట్టాలి. ఈ సైక్లిక్ ఫామ్లో ఫిల్ చేయాలి కాబట్టి ఏబిసి. ట్రయాంగిల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 13, బీసీ ఈక్వల్ టు 5. ఏసీ 13, బీసీ ఈజ్ 5. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ. సైన్ ఏ అన్నాడు అంటే తీట ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ప్లేస్ చేయాలి. ఓకేనా? సో సైన్ ఏ అంటే మనకి ఏం కావాలి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి ఇక్కడ? బీసీ. హైపోటెన్యూస్ సైడ్ ఎంత? ఏసీ. బీసీ కూడా తెలుసు, ఏసీ కూడా తెలుసు. అంటే సైన్ ఏ వాల్యూ ఎంత? 5/13. 5/13. అండర్స్టూడ్? ఓకే. సో డన్. సో దీంట్లో రేషియోస్లో మీకు మళ్ళీ క్విజెస్ ఉన్నాయి. ఎక్కడి వరకు అంటే 1, 2, 3 మళ్ళీ టాపిక్ స్టార్ట్ అయ్యేంత వరకు, ఫండమెంటల్ ఐడెంటిటీస్ వరకు ఇవన్నీ మీకు క్విజ్లే. ఓకే, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ క్వశ్చన్స్ అన్నీ మార్క్ చేసుకుని నాకు ఈవినింగ్ కల్లా నాకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తే ఆ డౌట్స్ అన్ని తీసుకుని నెక్స్ట్ క్లాస్ని కంటిన్యూ చేద్దాం. ఇంకొక చిన్న టాపిక్ ఉంది దీంట్లో. ఇది కంప్లీట్ అయితే మనకి ట్రిగ్నోమెట్రీలో బేసిక్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం డిఫరెన్షియేషన్ టాపిక్ తీసుకుందాము. డిఫరెన్షియేషన్ చాలా మందికి అసలు డౌట్ ఉంటుంది, ఎలా సాల్వ్ చేయాలి అసలు ఏంటో కూడా అర్థం కాదు. ట్రిగ్నోమెట్రీ అయిపోయాక డిఫరెన్షియేషన్ టాపిక్స్ చేద్దాము. తర్వాత ఇంటిగ్రేషన్ టాపిక్స్ అని అలా చాప్టర్ వైజ్ బేసిక్ ఏరియాస్ని మనం కన్సిడర్ చేద్దాం. అండ్ ఈ వీడియో ఏదైతే మనం క్లాస్ చేసామో ఇది రికార్డెడ్ ఉండిపోతుంది. ఈ రికార్డింగ్ నేను ఆల్రెడీ మన బుక్ ఉంది కదా, నేను ఇందాక చూపించాను ఈ బుక్ ఎంసెట్ ఫౌండేషన్ అని చెప్పేసి, దీంట్లో నేను సేవ్ చేసేస్తాను. అది ఓపెన్ పెట్టేసాము. సో మీ డైరెక్ట్ అని చెప్పేసి క్లిక్ చేసేయచ్చు. ఎంసెట్ ఫౌండేషన్ కోర్స్ అని డిజైన్ చేసాం. ఓకేనా? దీంట్లో ఈ వీడియో లింక్ పెట్టేస్తాను ఈ టాపిక్ ట్రిగ్నోమెట్రీ పైన. ఎవరికైతే ఇంకా కొంచెం డౌట్ ఉందో ఒక్కసారి మళ్ళీ వినండి, క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఈ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? అండ్ ఇంకొకటి నాకు కావాల్సింది ఏంటంటే మీ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు నాకు తెలిసి ప్రిపేర్ అయ్యి ఉండరు ఎర్లీ మార్నింగ్ కాబట్టి, రేపటి నుంచి షార్ప్ 6కి క్లాస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బిఫోరే ప్రిపేర్డ్గా కూర్చోండి. మీరు అన్మ్యూట్ చేసి రిప్లై ఇస్తూ ఉంటేనే ఈ క్లాస్కి వాల్యూ ఉంటుంది. లేదంటే రికార్డెడ్ క్లాస్కి దీనికి అసలు డిఫరెన్సే ఉండదు. అర్థమైనా? మీరు ఇలానే మీరు రియాక్షన్స్ ఇవ్వకుండా ఉన్నారనుకోండి, నేను రికార్డెడ్ వీడియోస్ పెట్టేస్తాను. అది వద్దు అంటే నాకు రియాక్షన్స్ కావాలి, రిప్లైలు కావాలి మీ నుంచి. అర్థమైనా? సో ఓకే, నేను ఈ క్లాస్ ఎండ్ చేసేస్తున్నాను. విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్ షార్ప్ 6 o'clock. ఓకేనా? బాయ్.